రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి రాజకీయ సమాధి చేస్తారని కూటమి అభ్యర్థులైన ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంటు తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయం, తాగునీరు, సాగునీటి సరఫరా, నిరుద్యోగుల సమస్యలు పరంగా ఈ 5 ఏళ్లలో ఎన్నో సమస్యలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ పాలకులు మాత్రం ఆర్థిక వనరులను అడ్డగోలుగా తవ్వి అవినీతి సొమ్ముగా దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం కావాలి, అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చామని, కూటమి అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం మాకు దక్కిందని, అందువలన ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు కమలం గుర్తుపై, విజయనగరం పార్లమెంటు తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. 4 మండలాలు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ స్థానాన్ని బీసీ అనిపించారు. అది కూడా బీసీ వర్గం తూర్పుగోదావరి సంస్థ వ్యక్తి నన్ను బీసీ నేతగా గుర్తించి నియమించారు. గతంలో 2 సార్లు కూడా పార్లమెంట్కి ఓసిపాటి అసోసియేషన్ గారు పోటీ చేస్తారు. అది గమనించారు. ముందు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అది గమనించారు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా బీసీ నేతని ఎంపీ చేసేటప్పుడు సహజంగా పొత్తులో భాగంగా బాధ్యతగా కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు. నేను కూడా పోటీ సిద్ధమయ్యాను, కళావంతరావు కూడా పోటీకి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా ఎవరికి వస్తే వారు ఆ నాయకత్వం ఎవరుంటే వారు తప్ప స్పెసిఫిక్గా బీసీ లేకపోతే ఎస్సీ అని ఉండదు కదా. వాళ్ళ నాయకత్వాన్ని నెలకొల్పం చేయాలి. రెండో ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా ఏ నియోజకవర్గంలో బీసీ నేతని ఒక అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు ఇది క్యాల్కులేషన్ కావు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికమైన అందరూ కూడా కార్యకర్తలే కాదు, ఓటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు ఆ రోజు వస్తుందని ఎదురు చూస్తున్నారు. చాలా మంచి తరుణం, మంచి వాతావరణంలో నాకు బీజేపీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశం రావటం, అదేవిధంగా నా సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు గారికి విజయనగరం పార్లమెంటరీ స్థానానికి సైకిల్ గుర్తు మీద పోటీ చేసే అవకాశం రావడం, మా ఇద్దరి కాంబినేషను చాలా బాగుంటుందని, మా ఇద్దరికి పర్సనల్గా కూడా మంచి రిలేషన్స్ ఉండడం, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవడం, ఒక మంచి వాతావరణం, ఇటువంటి టైంలో ఇద్దరికి ఒకేసారి అవకాశం రావడం నిజంగా అది ఒక అదృష్టం. తప్పకుండా మంచి మెజారిటీతో ఎచ్చెర్ల అసెంబ్లీ నుంచి నేను కమలం గుర్తుపై, అలాగే సోదరులు విజయనగరం పార్లమెంటరీ నుంచి సైకిల్ గుర్తుపై మంచి మెజారిటీతో గెలుస్తాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. అదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజలందరి నినాదం అవుతుంది. మేము ఇప్పటివరకు తిరుగుతున్న గ్రామాలన్నీ చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. పార్టీ పరంగా కాదు, అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రానికి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం ఈ 5 సంవత్సరాల కాలంలో చూశారు ప్రజలు.